తెలంగాణలో రాజకీయం మొత్తం కూడా ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంది. కల్వకుంట్ల కుటుంబం చుట్టే మరి రాజకీయాలు అయితే తిరుగుతూ ఉంది. ప్రధానంగా నిన్న కవిత గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీని మరి తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ యొక్క పార్టీని ఆవిష్కరించిన తర్వాత వారి యొక్క ఆశయాలు ఏంటి, వాళ్ళ యొక్క పార్టీ అధికారంలోకి వస్తే మరి ఏం చేస్తారు అన్నట్టుగా 5 అంశాలను ప్రస్తావించి మరి రావడం అయితే జరిగింది. వీటికి ట్విట్టర్ వేదికగా అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ ట్విట్టర్ వేదిక మరియు ఇటు కల్వకుంట్ల కవిత వారి యొక్క ట్విట్టర్ వేదిక మధ్యలో ఒక పోరు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఒక సోషల్ మీడియా వేదికగా మరి వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏమో ఏదైతే కోల్గేట్ పేస్ట్ మనకు తెలిసిందే, ఒరిజినల్ కోల్గేట్కి మరియు డూప్లికేట్ కోల్గేట్కి వ్యత్యాసాన్ని చూపిస్తూ, అదేవిధంగా బిస్టలీ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్కి మరియు డూప్లికేట్కి వ్యత్యాసం చూపిస్తూ నిన్న ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్వీట్ చేయడం జరిగింది. వాటన్నిటిని ఉద్దేశించి ఈరోజు కవిత గారు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. టీఆర్ఎస్ #TRS అని పెట్టేసి యువర్ టైమ్ ఇస్ డన్, అవర్ టైమ్ ఇస్ నౌ అని కూడా తను ఆ ట్విట్టర్ వేదికగా చెప్పడం అయితే జరిగింది. అంటే దీని అర్థం మనం ఒకసారి గమనించినట్లయితే మీ టైం అయిపోయింది, ఇప్పుడు నడిచేది మా టైము అనే విధంగా తన యొక్క పోస్ట్కు మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం అయితే మనకైతే కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న ఒక చాలా విషయాలు కూడా మాట్లాడింది. ముందుంది ముసర్ల పండుగ అనే విధంగా తను కూడా ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముందు బీఆర్ఎస్ పార్టీ చాలా చూడాల్సింది ఉంది, ఇవన్నీ శాంపిల్సే అనే విధంగా కవిత యొక్క ప్రస్తావన కూడా మనం చూసిన నేపథ్యం కనబడతా ఉంది. అంటే కవిత వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. అది ప్రధానంగా ముందు నుండి ఉన్న ప్రశ్నగా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కల్వకుంట్ల కవిత అనే విధంగా కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా వాళ్ళ యొక్క యుద్ధం అయితే నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలందరూ కూడా కవిత పైన అసంతృప్తి వెల్లడిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సేనాని తీసుకొని రావడం అయితే జరిగింది. అట్లా ఎట్లా సాధ్యమవుతుందో మేము కూడా చూస్తామన్నట్టుగా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో కవిత ట్వీట్ చేయడం కూడా చాలా హీట్ని మరింత పెంచిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. యువర్ టైమ్ ఇస్ డన్ అనుకుంటా, అవర్ టైమ్ ఇస్ నవ్ అనుకుంటా తను చేసిన ఏదైతే పోస్ట్ ఏదైతే ఉందో దాని కింద కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలు కూడా చాలా అసంతృప్తితో కామెంట్స్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కన్నా తండ్రిని నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు, కన్న తండ్రితోనే మరి ఇంత విభేదాలు చేస్తూ ఉన్నావు, రేపు తెలంగాణ ప్రజలతోని మరి ఏ విధంగా ఉంటుంది, కన్న తండ్రినే మరి ఇలా చేసింది, మరి ప్రజలకు కూడా అలానే చేస్తుంది కదా అనే విధంగా కొంత విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాటన్నిటిని కూడా నెగ్గుకొని ముందుకంచే నేపథ్యంలో కొంత ధైర్యంతోనైతే కవిత కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనం అయితే చూస్తున్నాం. మరి చూడాలి ఇటు కవిత మరియు బీఆర్ఎస్ మధ్య కొంత సోషల్ మీడియాలో కొంత వార్ అయితే నడుస్తూ ఉంది. మరి వాటిని ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం చెప్పుకుంటున్న వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఈ వార్ అనేది కూడా మరి ఎంతవరకు దారితీస్తుంది అనేది కూడా మనమైతే ముందు చూడబోవాలి.